హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం కావాలి 20 వార్డులో అయితే ఉన్నామండి. మనకి చూసుకున్నట్లయితే జూన్ 12వ తేదీ మనకి ప్రకటించడం జరిగింది తల్లికి వందనం. అదేవిధంగా ఎంతో మందికి కొత్త ఫింక్షన్లు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇలా 3 పథకాలను అయితే అమలు చేయడం జరిగింది. ఆ పథకాలలో భాగంగా ఈరోజు తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది తల్లిదండ్రులు ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజు ముఖ్యంగా అయితే 20 వార్డులో సీనియర్ టీడీపీ నాయకులు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనతోటి సీనియర్ టీడీపీ నాయకులు తిరువిధి ప్రసాద్ గారు అయితే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ 20వ వార్డులో దాదాపు ఎంతమందికి ఈ తల్లికి వందనం పథకం కింద మనీ రావడం జరిగింది? మీకు ఏ విధంగా అనిపిస్తుంది? 288 మందికి ఈ మన 20వ వార్డులో కచేరిమెట్టకి సంబంధించి 20వ వార్డులో తల్లుల పేరుతో ఈరోజు జమ కావడం జరిగింది. అందులో ఒక కుటుంబానికి మాత్రం 3 ఉన్నారు. ఆ 3కి వాళ్ళకి ఈరోజు 39,000 పట్టడం జరిగింది. ఇద్దరిద్దరు ఉండే కుటుంబాలు సుమారు ఒక 45 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి అంతకుముందు కేవలం ఇంటికి ఒకరికే 13,000 రూపాయలు పడతా ఉండింది. ఈరోజు ఆ 45 కుటుంబాలకి 26,000 పట్టడం వల్ల ఆ కుటుంబాలు కొద్దిగా మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు ఉన్నట్లయితే ఉన్న కుటుంబాలు అన్నీ కూడా ఇక్కడంతా కూడా కొన్ని స్లమ్ ఏరియా ఉంటుంది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా మాకైతే ఫోన్లు చేసి అన్న చాలా థ్యాంక్స్ అన్న, ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ అన్న, ఇట్లా మాకు అంతకుముందు 13,000 పడుతుంది, ఈరోజు 26,000 పట్టడం వల్ల మాకు ఉన్నటువంటి ఏదో మేము ఆటో దోలుకుంటానో లేకపోతే మరొక కూలి పనులకు పోతానో ఉండే ఇబ్బందుల్లో మాకు ఈరోజు చాలా ఉపశమనం కలిగించి చాలా ఆనందంగా మాకు వ్యక్తం చేస్తూ ఉన్న పిల్లల యొక్క చదువులకి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనే ఒక ధైర్యాన్ని మాకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయినటువంటి మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈరోజు మాకు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇంకా ఈ అమ్మఒడి పర్లేదని చెప్పి కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎగతాళి చేస్తూ నీకు 15 అంటూ కొన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. మేము కూడా అనుకున్నాం ఇంకా పడితే బాగుండు. చాలామంది తల్లులు కూడా దాని మీద ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు పడతాయా ఈ స్కూల్స్ ఓపెనింగ్లో పడితే బాగుండు, మా యొక్క భారం తగ్గుద్ది మా కుటుంబాలకి అని అంటున్నారు. ఈరోజు ప్రతి కార్యకర్త కూడా కాళ్ళని ఎగరేసి తిరిగే విధంగా ఈరోజు ఈ తల్లికి వందనం యొక్క డబ్బులు 13,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు ఈరోజు అకౌంట్లలో పట్టడం వల్ల చాలామంది కుటుంబాలలో ఆనందాలు వెల్లువిరుస్తూ ఉన్నాయి. అందులోనూ మా కచేరిమెట్టకి సంబంధించి 20వ వార్డులో 288 మంది తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు పట్టము నిజంగా మాకు కూడా ఈ కచేరిమెట్ట ప్రాంత వాసిగా ఆ కచేరిమెట్టలో తెలుగుదేశం పార్టీ ఒక నాయకులుగా మేమందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు నుంచి మేము వార్డులోకి పోయినప్పుడు ప్రతి ఇంటికాడికి పోతే ఆ తల్లులు చాలా అక్కజెల్లమ్మలు అందరూ కూడా ఆనందాలతోటి అన్న మాకు ఈరోజు అకౌంట్లో డబ్బులు పడ్డాయనా, ఇట్లా మా ఇద్దరు ఉంటే 26,000 పడ్డాయనంటే వాళ్ళ ఆనందాలకి అవధులు లేకుండా పోతాయి వాళ్ళకి. మనం చూసుకున్నట్లయితే జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్లయితే ఇవి ఒక డబ్బులు కాదు, తల్లికి ఇచ్చే ఒక గౌరవం అని కూడా చెప్పి అనడం జరిగింది. దీని మీద వీరు ఏ విధంగా స్పందిస్తారు? దీన్ని బట్టి చూసుకుంటే ప్రతి ఒక్క తల్లి కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మొదటి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే మన ఆడపడుచులు అక్కచెల్లెమ్మలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ ఆడపడుచుల్ని అక్కచెల్లెమ్మలు ఏ రోజైతే ఆడపిల్లల గౌరవ సమాజంలో స్త్రీమూర్తులు గౌరవింపబడతారో ఆ ఇల్లు కావచ్చు, లేకపోతే ఆ పట్టణాలు కావచ్చు, ఆ రాష్ట్రం కావచ్చు ఎంతో ఆశీర్వాదాలతోటి. ఎందుకంటే మనము ఆ అత్తారింట్లో 1,00,000 రూపాయలు డబ్బులు పెట్టినా ఆ స్త్రీమూర్తికి ఆనందం ఉండదు. అదే తన పుట్టింటికి వెళ్ళేసి 100 రూపాయలు జాకెట్ పెట్టి పసుపు కుంకుమ పెట్టినా 100 మందికి చెప్పుద్ది, నేను ఇంటికి వెళ్ళాను మా అమ్మోళ్ళు నాకు పసుపు కుంకుమ పెట్టారు అనే విధంగా. అదే టైప్లో ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి వల్లే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మోడీ గారు కావచ్చు, ప్రతి స్త్రీమూర్తి కూడా గౌరవింపబడాలా. ఎక్కడైతే స్త్రీమూర్తిని గౌరవంగా మనం చూసుకుంటామో అప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వానికి దీవెనలు, మనకు అన్ని విధంగా కూడా సుఖంతో మనం అందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళైతే ఈ యొక్క స్త్రీమూర్తులు ఎవరు స్త్రీల గురించి చెడ్డగా మాట్లాడినా, వక్రీకరించి మాట్లాడినా, ఎక్కడ కూడా తాట
మాట తీస్తామని చెప్పి ఈరోజు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి వర్యులు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మన ప్రీతమ్మ శాసనసభ్యులు ఏదైతే మన డైనమిక్ డాషింగ్ డైనమిక్ కృష్ణారెడ్డి గారు, మన కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారో, ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏ విధ ప్రజా దర్బారైనా కూడా పెట్టి నిత్యం కూడా ప్రజల్లో 24/7 ఉదయం పూట 9 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 12 గంటల దాకా ఇంటికి వస్తూనే ఉంటారు. ఏ సమస్యలు ఉన్నా అంటే గత ప్రభుత్వంలో విధ్వంసంతో ఇష్టానుసారంగా భూ ఆక్రమణ కానీ స్థలాల ఆక్రమణ కానీ విధ్వంసాలు చేసింది. ఆ విధ్వంసానికి సంబంధించినటువంటి అందరూ కూడా బాధితులందరూ కూడా మన శాసనసభ్యులు గారు రావటం, ఆయన ఎంతో ఓపికగా అప్పటికప్పుడు సదరు అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం చూస్తూ ఉంటే ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, అయ్యా మాకు 20 ఏళ్ళ నుంచి పరిష్కారం కాలేదు, 25 ఏళ్ళ నుంచి పరిష్కారం కాలేదు, ఈ సమస్య జటిలంగా ఉండింది, ఏ అధికారి కూడా మేము చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తూ ఉంటే అటువంటి సమస్యకి ఈరోజు 25 ఏళ్ళ సమస్య పరిష్కారానికి గంట లోపల మీరు సమస్య పరిష్కారం చేశారంటే అయ్యా మీకు చేతులు ఎత్తి జోడిస్తున్నామని చెప్పి మా కళ్ళ ముందు చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి పదంలో కావలిని రాష్ట్రంలోనే టాప్ 10లో ఈరోజు ఉన్నాడు. కావలిలోనే పరుగులు తీస్తూ ఆ రోజు చెప్పాడు వీర బ్రహ్మేంద్రన్ గారు, కావలి కనకపట్నం అవుతుంటే మనం అందరం అనుకున్నాం, కనకపట్నం అంటే ఎక్కడన్నా డబ్బులు గుంతల్లో రాసులు ఉంటాయేమో, లేకపోతే బంగారు బిందెలు ఉంటాయేమో అని అనుకున్నాం. కానీ బంగారు బిందెలు, కనక వజ్రాలు, రాసులు లాంటి అధికారులు కావలికి రావటం, ఆ కలుగోలమ్మ తల్లి ఆశీస్సులు, వాళ్ళందరి ఆశీస్సులతో అటువంటి అధికారులు రావటం, అటువంటి అధికారులు అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందని ఆ అధికారులతోటి పని చేపించుకునేటటువంటి రాజు లాంటి దేవుళ్ళు లాంటి మన ప్రీతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఉండటం, వాళ్ళందరితో కలిసి పనిచేసి ఈరోజు కావలిని అభివృద్ధి పదంలో పరుగులు తీస్తున్నాడంటే ఆయన ఎక్కడ డబ్బులు తెస్తున్నాడో మనకే తెలియదు. అసలు ఆశ్చర్యంగా ఉంది ఆయన అభివృద్ధి చూస్తూ ఉంటే. అదేవిధంగా గతంలో జెండా ఉండింది, 100 అడుగుల జెండా. గతంలో అక్కడ అమృత పైలాన్ ఉంటే విధ్వంసం చేసి దాన్ని పడగొట్టాడు. పడగొట్టిన చోటే ఈయన నిలబెట్టడం కాకుండా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు మేము ఓటు వేసింది తల దించుకునేటట్టు ఉండే నాయకుడికి మేము వేయలేదు, 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాని పెట్టి 100 అడుగులో తల ఎత్తి సెల్యూట్ ఎమ్మెల్యే సార్ అనే విధంగా నాయకుని మేము ఎన్నుకున్నందుకు ఈరోజు అందరూ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా అందరూ కూడా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారంటే మేము నీకు కాపలాదారుణ్ణి, నేను సేవకుణ్ణి, నేను ఒక ఎమ్మెల్యే కాదు నాయకుడిని కాదు, ఈ కావలిని కాపు కాస్తానని చెప్పి ఏదైతే ఎన్నికల్లో చెప్పాడో ఆ ఎన్నికలు చెప్పిన మాట తప్పకుండా మదమ తిప్పకుండా ఈరోజు అందరికీ ఆయన అండదండగా ఉండటం, ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సవాలతోటి కుటుంబాలన్నీ కూడా ఎటువంటి భయపడకుండా, గతంలో భయపడుతూ బ్రతికేవాళ్ళు, ఏ క్షణం ఏం చేస్తారు, ఏం మాట్లాడితే ఏం కేసులు పెడతారు అని చెప్పినాను. ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా శాంతియుతంగా అందరూ కూడా ఎప్పటికీ అనునిత్యం కూడా ఎటువంటి భయపడకుండా మరి వారి యొక్క జీవనం సాగిస్తున్నారంటే అది ఒక ప్రీతమ్మ శాసనసభ్యుడి గారి గొప్పతనం అని తెలుసుకోవాలా. ఆయనకు అధినాయకులైనటువంటి మరి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ యువ నాయకుడు మరి నారా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పినని, అదేవిధంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి కలయికతోటి ఈయనకి అడిగిన విధంగా కృష్ణారెడ్డి గారు బాగా పనులు చేస్తున్నాడు, బాగా ఇక్కడ మంచి పేరుంది, ఇతనికి ఈ యొక్క నిధులు మనం ఇవ్వాలి, అక్కడ కావాలని డెవలప్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా కృష్ణారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించడం, ఆయన ఆశీర్వాదాలు మనందరికీ ఉండటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈ తల్లికి వందనం డబ్బులు ఈ విధంగా పట్టడం వల్ల మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి వ్యక్తం చేస్తూ ఉన్నాం. సార్, మనం చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం పథకం కానివ్వండి, ఇంకా గవర్నమెంట్ నుంచి ప్రవేశపెట్టబోయే సూపర్ 6 పథకాలు ఎన్నో మనకి ఉన్నాయి. ఆ పథకాలన్నీ కూడా అంటే రాకముందే వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి అవేం రావు, అవన్నీ ఉత్తమ ఆటలని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ రోజైతే మనకి తల్లికి వందనం అనేది పడడం జరిగింది. ప్రతి తల్లి కూడా ఆనందోత్సాహాల మధ్య మునిగిపోయిన సందర్భాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ పరిపాలన, వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ మనస్తత్వము, ఓర్చుకోలేనటువంటి గుణగుణాలు, ఎంతసేపటికి రౌడీజాలు గూండాయిలు చేసి మనం వాళ్ళందరినీ కూడా బందీలుగా చేసుకొని వాళ్ళు తల దించుకునే విధంగా ఉండాలని చేసింది తప్పితే తల ఎత్తుకునే విధంగా చేయాలని చెప్పి వాళ్ళు ఎక్కడా చేయలేదు. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, గతంలో 2000 రూపాయలు ఇచ్చే పింఛను చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు పింఛను 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారి. 2000 పింఛను 3000 రూపాయలు చేస్తామని చెప్పి ఆ రోజు మరి గత ప్రభుత్వంలో చెప్పిన మాటకి గతంలో 250 250 250 250 అని చెప్పి 4 దఫాలుగా పెంచుకుంటూ పోతామని చెప్పి నేను మాట్లాడారు. కానీ
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 ఇస్తున్న పింఛను, మొదటి 3,000 పింఛను కాదు, ఏప్రిల్లో ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిందో జూన్ కొత్త ప్రభుత్వం ఏర్పడేటప్పటి నుంచి గత 3 నెలల ఆరియర్స్ ఉన్నాయి. కొత్త పింఛన్ 4,000, గత ఆరియర్స్ 2,000 రూపాయలు, 6,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కల్పించాం. మేము అమౌంట్లో కల్పించాం. అది ఎంత ఆనందం చెప్పండి. ఒక్కసారిగా పెంచి నువ్వు 1,000 రూపాయలు 4 సంవత్సరాలు పెంచితే ఒక్కసారిగా 1,000 రూపాయలు ఒకే సంవత్సరంలో పెంచి ఇచ్చారంటే ఆ కుటుంబాలు ఎంత ఆనందంగా ఉంటాయి చెప్పండి. అటువంటి ఆనందాన్ని కూడా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వం చెప్పినవన్నీ చేస్తుందో, ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వం మంచి అభివృద్ధి పదంలో అక్కజెల్లెమ్మల యొక్క ఆడపడుచుల యొక్క ఆశీర్వాదాలతో ముందుకు సాగిపోతుందో, మనకు ఇక గత్యంతరం ఉండదు, మనకు ముందు రోజుల్లో మనకు భవిష్యత్తు ఉండదనేటటువంటి కుట్రలు కుతంత్రాలు తప్పితే మరొకటి లేదు. అదేవిధంగా వాళ్ళు ముందుకు ఈ సంవత్సరం రోజులు కూడా అమ్మఒడి లేట్ చేయడం కూడా, ఎందుకంటే గతంలో ఏ రోడ్లు చూసినా కూడా వాహనాల మీద పోవాలన్నా, ఆటోల్లో పోవాలన్నా, బస్సులు పోవాలన్నా నడక యాతన పడేవాళ్ళు. దానికి సపోజ్ మనకు తుమ్మలపేట రోడ్డు ఎంతోమంది చచ్చిపోవడం కూడా జరిగింది. ఆటోలు తిరగబట్టడం, బళ్ళు తిరగబట్టడం భయానక వాతావరణంలో ఉండింది. అటువంటి రోడ్డుని నేను మొదట ఎన్నికలు వచ్చిన తర్వాత మొదటగా శంకుస్థాపన నేను తుమ్మలపేట రోడ్డు చేస్తానని చెప్పిన ప్రకారం కూడా మనం ఆ రోజు భారీ ఎత్తున పాదయాత్రతో వెళ్ళి తుమ్మలపేట రోడ్లో 9 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత మనందరం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా అదే చెప్పని కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ ఆడపడుచులందరికీ కూడా మరొక శుభవార్త ముందుగానే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తున్నారు. ఏంటంటే ఆగస్టు 15వ తేదీ ప్రతి ఆడపడుచు నా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఉచిత బస్సుని ఆగస్టు 15 రోజు ప్రారంభిస్తున్నారు. గ్రామీణ బస్సులు, సూపర్ ఎక్స్ప్రెస్లు రాష్ట్రంలో ఎక్కడికైనా వాళ్ళ పుట్టింటికి 1కి 4 సార్లు పోయి రావచ్చు. మా అన్నదమ్ముడు, మా అక్క తమ్ముడు, మా అక్క చెల్లెలు, మా అమ్మని చూడాలా, మా నాయనమ్మని చూడాలా అని చెప్పి ఎక్కడికైనా వాళ్ళు ఎన్నిసార్లు పోయి రావచ్చు. ఒక ఐడెంటిఫై కార్డు, ఏదో ఒకటి ఆధార్ కార్డు లేకపోతే ఇంకేదైనా కార్డు ఊరికి అట్లా చూపిస్తే చాలు ఉచిత బస్సు ప్రయాణం. ఆ పథకం వచ్చిందంటే మాత్రము చిన్నగా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికైనా పోవాలంటే ఇప్పుడు భర్తలు మనం అనుకో, మా భార్య అడిగింది ఏమైనా నేను బుచ్చికి పోయి రావాలంటే 500 రూపాయలకు వచ్చి దేనికైనా వేస్తా. ఇప్పుడు నన్ను లెక్క చేయరు. నా బుచ్చికి వేస్తా, నాకు ఛార్జీ లేదా, నేను ఉచిత ప్రయాణం మా చంద్రని ఇచ్చాడు, మా పవనాన్ని ఇచ్చాడు అని చెప్పి ఒక ధైర్యంగా వాళ్ళకి అంతటి మంచి అవకాశాన్ని ఈరోజు మాట చెప్పి మనం తప్పకుండా ఈరోజు ఆర్టీసీ బస్సుకి ప్రయాణం అనేది చాలా ఆడపడుచులకి చాలా ఒక భరోసాగా ఉంటుందని ఈ ప్రభుత్వం ఇలాగే ఇటువంటి పథకాలు మరెన్నో చేసుకుంటూ ఈ ఆడపడుచుల యొక్క ఆశీర్వాదాలతోటి ఇంటింటే ఓటులుంటే అన్నట్టుగా దేశంలో ఉండేటటువంటి 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉండేదానికి పారిశ్రామికంగా రానున్నటువంటి భవిష్యత్తు భావి తరాల భవితకు పునాదులు వేస్తూ ఎంతోమంది ఉద్యోగాలకు ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు పోనవసరం లేదు, ఇక్కడ ఉండి ఇక్కడే వాళ్ళు ఉద్యోగం చేసుకునే విధంగా మరి ముఖ్యమంత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మరి మోడీ గారు కావచ్చు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కావల్లో కూడా పీతమ్మ శాసనసభ్యులు ఇంకా వచ్చే ఉద్యోగాలకి పిల్లలు లేరు మనకు ఉద్యోగాలు ఇచ్చేదానికి. బయట నుంచి వచ్చే ఉద్యోగాలు చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే దాదాపు బీపీసీల కంపెనీ వస్తూ ఉంది. ఆ బీపీసీలు దాదాపు 1,00,000 పైన ఉద్యోగాలు వస్తాయి. ఇటువంటి పారిశ్రామికంగా ఈ కావలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని అత్యుత్తమ స్థానంలో కూటమి ప్రభుత్వం యొక్క నాయకుల ఆశీస్సులతోటి మన ప్రీతమ శాసనసభ్యులు గారు చేస్తూ ఉన్నారు. ఆయనకి మనందరం కూడా అండగా ఉండి ఆయన చేసే కార్యక్రమాలకి మనందరం కూడా చేదోడు ఓడోడుగా ఉంటే ఆయనకు ఒక మంచి బలాన్ని టానిక్నిచ్చిన విధంగా ఉంటాం. కాబట్టి ఆయనకే మనం ఆస్తులు ఇవ్వలేదు, ఆయనకే మనం ఏం చేయబడలే. ఆ కార్యక్రమాలను ఆశీర్వదిస్తూ ఆ కార్యక్రమం ఏదైతే ఆయన చేస్తూ ఉన్నాడో ఇంకా మనం ముందుకు ఆయన నడిచే విధంగా మనం అండగా ఉంటే చాలు. మనం అందరం కూడా ఈరోజు ఈ తల్లికి వందన కార్యక్రమంలో ఈ విధంగా చేయటం అనేది మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి సిఎండి ప్రేక్షకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చూస్తున్నారు కదండి, మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనమే కాదు, తల్లికి వందనం తర్వాత కూడా ఇంకా ఎన్నో పథకాలు అనేవి అమల్లోకి రానున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సాహాల మధ్య అయితే ఇప్పుడు తొలతూగుతూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ రోజైతే మెయిన్గా ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం పడడం జరిగింది. ప్రతి ఒక్క తల్లి కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తల్లులు ప్రతి ఒక్కరూ కూడా మాకు గతంలో అయితే ఒక్కరికే వచ్చేది, ఈ రోజు చూసుకున్నట్లయితే మాకు 2 పిల్లలకి రావడంతో మాకెంతో ఆనందంగా ఉంది. వాళ్ళ స్కూల్ బ్యాగులకు కానివ్వండి, యూనిఫామ్కి కానివ్వండి, ఇంకా వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనడానికి, అదేవిధంగా స్కూల్లో మనం చేర్చిన తర్వాత స్కూల్ ఫీజులు కానివ్వండి అన్నీ కూడా మాకు ఎంతో తోడ్పాటుని ఇస్తాయని చెప్పని కూడా తల్లులు చెప్పడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టీడీపీ సీనియర్ నాయకులు తిరువిధి ప్రసాద్ గారు అయితే ఇది తల్లికి వందనం అనే కాకుండా ఆగస్టు 15 నుంచి ఉచిత ఫ్రీ బస్సు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో, ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ ఉన్నారో అసలు వేస్ట్ అని చెప్పి మాట్లాడుతూ
ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే విధంగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా సైలెంట్గానే వాళ్ళకి సమాధానం చెప్పనని సార్ అయితే చెప్పడం జరిగింది. తల్లులందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి, కచ్చేరిమిట్ట దగ్గర నుంచి కావలి. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.